బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. ఊర్వశి రౌతేలా మిమీ చక్రవర్తికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు మిమీ చక్రవర్తి హాజరు కానున్నారు. రేపు విచారణకు నటి ఊర్వశి రౌతేలా వెళ్లనున్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, ఎటువంటి విచారణ జరగనుంది? శ్రీదేవి, ఇప్పటికే ఈడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్స్ కేసులోనైతే ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రముఖులు ఉన్నారో వారందరికీ కూడా ఈడీ విచారణకు పిలుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా ఇటు టాలీవుడ్ కి సంబంధించి కూడా పలువురు ప్రముఖులను అయితే ఇప్పటికే విచారించినట్లుగానైతే తెలుస్తోంది. అదే విధంగా ఇటు బాలీవుడ్ నటి అయిన ఊర్వశి రౌతేలాను, అదే విధంగా ఇటు మాజీ ఎంపీ అయిన మినీ చక్రవర్తిని కూడా ఈ రోజు ఈడీ విచారణకు పిలువనుంది. రేపు ఊర్వశి రాథోడ్ అయితే ఈ యొక్క విచారణకు హాజరు కానున్నట్లుగానైతే తెలుస్తుంది. వీరు ప్రధానంగా ఈ యొక్క 1xBet అనే యాప్ ని ప్రమోట్ చేసినట్లుగానైతే తెలుస్తుంది. ఆ యాప్ కు సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది దాన్ని వాడినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే ఆ యాప్ ఏదైతే ప్రమోషన్ వచ్చిందో ఆ సమయంలో ఎలాంటి అగ్రిమెంట్ అనేది వాళ్ళ మధ్య జరిగింది, అదే విధంగా వారి యొక్క లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అనే విషయంతో పాటు వారి పాన్ కార్డు అలాగే బ్యాంక్ డీటెయిల్స్, ఆ సమయంలో జరిగిన అగ్రిమెంట్ పేపర్లను కూడా ఈడీ అధికారులు తీసుకురావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజుల పాటు ఆ యొక్క అగ్రిమెంట్ అనేది కొనసాగింది, ఈ యొక్క యాప్ ఎంతవరకు ప్రమోట్ చేశారు, అదే విధంగా ఎంత అమౌంట్ ను వాళ్ళు తీసుకున్నారు, డబ్బు రూపంగా తీసుకున్నారా లేక ఇతరత్ర గిఫ్ట్ రూపంగా ఏమైనా తీసుకున్నారా అనే వ్యవహారాలను కూడా ఈ యొక్క విచారణలోనైతే తెలియనున్నారు. అయితే ఇటు బాలీవుడ్ ప్రముఖులే కాకుండా ఇటు రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం అనేది నిజంగా కొత్తగా కనిపిస్తున్న విషయం అని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకున్నాము, ఎక్కువగా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, చాలా ఎక్కువగా ఈ యాప్లను ప్రమోట్ చేసిన పరిస్థితి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.